ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి బెంగళూరు, అనంతపురం వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీతోనే భారత దేశవాళీ క్రికెట్ సీజన్ తెరలేవనుంది. ఈ టోర్నీ సాంప్రదాయానికి భిన్నంగా అగ్రశ్రేణి క్రికెటర్లతో ఎంపిక చేసిన 4 జట్లు అయితే పోటీ పడుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే దులీప్ ట్రోఫీ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అలాగే సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ తలబడతాయి. కానీ ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఏ, బి, సిడి జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్ట్ ఆడనుండడంతో రెడ్ బాల్ క్రికెట్ కు కుర్రాలను సంసిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారని ప్రచారం జరిగిన వారితో పాటు అశ్విన్, బుమ్రాలకు కూడా విశ్రాంతినిచ్చారు. శుభ్మాన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ల సారథ్యంలో 4 జట్లను బీసీసీఐ అయితే ప్రకటించింది. 1961లో మొదలైన దులీప్ ట్రోఫీ ఇప్పటి వరకు 6 జట్లతో జోనల్ ఫార్మాట్ లో జరిగేది. అయితే ఈసారి 4 జట్లతో నిర్వహించాలని బీసీసీఐ అయితే నిర్ణయించుకుంది. ఈ టోర్నీని ఎలాంటి నాకౌట్ మ్యాచ్లు లేకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరపనున్నారు. ప్రతి జట్టు తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ అయితే ఆడుతుంది. అన్ని మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఒక్కో మ్యాచ్ 4 రోజుల పాటు జరగనుంది. బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే జట్టుని ఎంపిక చేస్తామని బీసీసీఐ అయితే ప్రకటించింది. అయితే మౌలిక వసతుల పరంగా అనంతపురం క్రికెట్ స్టేడియం ఏమాత్రం తక్కువ కాదు. బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా అనుకూలంగా ఉండే పిచ్ను తయారు చేయడంలోనూ నిర్వాహకులు ముందుంటారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్రీడా మైదానం నిర్వహణకు కొనసాగుతుంది. ఆంధ్ర క్రికెట్ సంఘం మద్దతుగా నిలుస్తూ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే అనంతపురం పిచ్ కూడా ఆసీస్లోని పెర్త్ను పోలి ఉంటుందని క్రికెట్ వర్గాలు చెబుతున్న మాట. ఈ మైదానం గణాంకాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్తున్నారు. అనంతపురం వేదికగా 2004 నుంచి 2013 వరకు 4 రోజుల మ్యాచ్లు గాను 15 మ్యాచ్లు జరిగాయి. దీనిలో పేసర్లకు 345 వికెట్లు తీయగా స్పిన్నర్లు 96 వికెట్లతో సరిపెట్టుకున్నారు. మరో 2 నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఇప్పుడు ఈ అనంతపురం పిచ్చిపై మంచి ప్రదర్శన చేస్తే ఫాస్ట్కు నెలవైన ఆసీస్లో బ్యాటర్లు రాణించే అవకాశాలు ఎక్కువ అనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఆస్ట్రేలియాలోని పెర్త్, అడిలైడ్, సిడ్నీలోని ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా నిలుస్తాయి. క్రీజులో కుదురుకుంటే పరుగులు చేయటం ఇలాంటి మైదానంలో కష్టమైతే కాదు. అనంతపురం స్టేడియంలోని ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు ఇక్కడ ఒక్కసారి మాత్రమే 100 పరుగుల లోపు ఓ జట్టు ఆలౌట్ అయింది. అదేవిధంగా 400కు పైగా పరుగులను 4 సార్లు మాత్రమే బ్యాటర్లు సాధించారు. బ్యాటింగ్, బౌలింగ్ కు సమానంగా సహకరించే పిచ్పై దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరగనుండటంతో రసవత్రంగా మారటం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 20 ఏళ్ల కిందట అనంతపురంలో క్రికెట్ మైదానం ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని మిగతా జిల్లాలు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని క్రీడా మైదానాలను సిద్ధం చేసుకున్నాయి. క్రీడలను అభివృద్ధి సెక్టార్లోకి తెచ్చేందుకు దేశంలో మేమే తొలిసారి ప్రయత్నించాం. క్రీడలు చాలా విషయాలకు సాధనమని తెలుసు. ఇక్కడ ఎప్పుడు క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జరగబోయే స్థాయి క్రికెట్ కాకపోయినా ఇంటర్ డిస్టిక్, ఇంటర్ స్టేట్ మ్యాచ్లతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా ఆడుతూ ఉంటారు. ఇలా ప్రతిరోజు మైదానాలు నిండిపోయే ఉంటాయి అని ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెరార్ వెల్లడించారు. సెప్టెంబర్ 5న రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో టీమ్ సితో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్ డి దలపడనుంది. అయితే ముందుగా దులీప్ ట్రోఫీ యొక్క షెడ్యూల్ పరిశీలిద్దాం. సెప్టెంబర్ 5న టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి చిన్నస్వామి స్టేడియం ఎదుగా బెంగళూరులో జరగనుంది. అదే సెప్టెంబర్ 5న టీమ్ సి వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 12న టీమ్ ఏ వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. అదే సెప్టెంబర్ 12న టీమ్ బి వర్సెస్ టీమ్ సి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం బి అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 19న టీమ్ బి వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం బి అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 19న టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. అసలు ఈ మ్యాచ్లన్నీ ఫ్రీగా చూడాలంటే ఏం చేయాలి? దులీప్ ట్రోఫీ మ్యాచ్లు అధికారిక బ్రాడ్కాస్టర్ స్పోర్ట్స్ 18 జియో సినిమాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో సినిమాలు ఈ మ్యాచ్లు ఫ్రీగా అయితే చూడవచ్చు. టీమిండియా హోమ్ సీజన్ మ్యాచ్ల బ్రాడ్కాస్టింగ్ హక్కులను జియో సినిమా అలాగే స్పోర్ట్స్ 18 సొంతం చేసుకునే విషయం తెలిసిందే. అయితే దులీప్ ట్రోఫీలో తొలి రౌండ్ మ్యాచ్లకు జట్టును ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీమ్ ఏ జట్టులో శుభ్మాన్ గిల్ కెప్టెన్ గాను, మయాంక్ అగర్వాల్, ధ్రువ్ జూరెల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, తనుష్ కొటియాన్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్యుత్ కవేరప్ప, శాశ్వత్ రావత్, కుమార్ కుసెగ్రా ఇలా ఉన్నారు. టీమ్ బి అబ్జర్వ్ చేస్తే అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గాను, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్, రాహుల్ చహర్, నారాయణ్ జగదీశన్, మోహిత్ అవస్థి, ఆర్ సాయి కిషోర్ ఇలా ఉన్నారు. టీమ్ సి స్క్వాడ్ ను ఒకసారి పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గాను, సూర్యకుమార్ యాదవ్, రజిత్ పటిదార్, సాయి సుదర్శన్, అభిషేక్ పోరెల్,
బి ఇంద్రజిత్, రుతిక్ షోకెన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, అన్షుల్ కంబోజ్, వైశాఖ్ విజయ్ కుమార్, హిమాంశు చౌహాన్, ఆర్యన్ జయల్, సందీప్ వారియర్, మయాంక మార్కండే ఇలా ఉన్నారు. టీం డి జట్టును పరిశీలిస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గాను, యాష్ దుబే, అథర్వ టైడ్, దేవదత్ పడకెల్, ఇషాన్ కిషన్, నరాన్స్ చైన్, రికీ బుయ్, అక్షర్ పటేల్, ఆదిత్య దాకరే, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్, తుషార దేశపాండే ఇలా ఉన్నారు. దిలీప్ ట్రోఫీ 2024లో పాల్గొనే ఈ 4 జట్లు ABCD జట్లలో మీ ఫేవరెట్ జట్టుని కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కెప్టెన్ కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.